మల్కాజ్గిరిలో పట్నం హవా తేలిన లెక్కలు. మల్కాజ్గిరిలో మరోసారి హస్తం హవా సాగడం ఖాయమని స్పష్టమవుతుంది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో 2 సార్లు కాంగ్రెస్, ఒకసారి టీడీపీ గెలుపొందాయి. ఈసారి 3 ప్రధాన పార్టీలు గెలుపుపై ఫోకస్ పెట్టాయి. అయితే హస్తం వైపే విజయ అవకాశాలు కనిపిస్తున్నాయి. మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి మరోసారి జెండా ఎగరేయాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటి వరకు జరిగిన 3 ఎన్నికల్లో 2 సార్లు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారు ఓటర్లు. ఈసారి రాష్ట్రంలో అధికారంలో ఉండటం, గత ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి గెలుపొందిన నియోజకవర్గం కావడంతో కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈసారి మల్కాజ్గిరి నుంచి ఎట్టి పరిస్థితుల్లో గెలుపొందాలనే ఆలోచనలో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని గట్టిపట్టున్న మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి భార్య, వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. మల్కాజ్గిరిలో గెలుపుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. 3 అంచెల విధానంతో గెలుపు బావుట ఎగురవేయాలని కృతనిశ్చయంతో ఉంది. మల్కాజ్గిరిలో గెలుపు కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పలుకుబడి ఉన్న సునీతా మహేందర్ రెడ్డి ప్రచారాన్ని హోరెత్తిస్తూ గెలుపు దిశగా దూసుకుపోతున్నారు. బీజేపీ పార్టీలో ప్రధాన నేతగా మారిన ఈటెల రాజేందర్ను మల్కాజ్గిరిలో బరిలో దింపింది. ఇప్పటి వరకు మల్కాజ్గిరిపై కాషాయ జెండా ఎగరలేదు. మరోసారి అదే ఫలితం ఎదురయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ప్రధాని మోదీ మానియా అని బీజేపీ చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు కనిపించడం లేదు. మల్కాజ్గిరి స్థానం కోసం 3 పార్టీలు ప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. ఒకవైపు అధికార కాంగ్రెస్ తన సిట్టింగ్ సీటును కాపాడుకోవాలని చూస్తుంటే, బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో జెండా ఎగిరేయాలని చూస్తుంది. ఇక కాషాయ దళం కూడా తన సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే ఇక్కడ ప్రజలు మాత్రం కాంగ్రెస్కి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ హామీలని ఆ పార్టీ అభ్యర్థి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నారు. వాటికి అద్భుత స్పందన వస్తుంది. ఇదే పరిస్థితి కొనసాగితే సునీత మంచి మెజారిటీతో గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.